హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, ఇప్పుడు మనం ఏపీపీఎస్సి క్లాస్ 7కి వచ్చాం, గ్రూప్ 3. సో ఓకే, ఇందులో మనకి వాచ్ ప్రాబ్లమ్స్, గడియారం ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఏంటంటే ఇప్పుడు టైం ఫర్ ఎగ్జాంపుల్ 2:45 అయింది అనుకోండి. టైం 2:45 అయినప్పుడు హవర్స్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్కి మధ్యన యాంగిల్ ఎంత అని అడుగుతాడు. సో ఆ యాంగిల్ ఎంత అని అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి టైం ఇస్తాడు, ఆ రెండింటి మధ్యన యాంగిల్ అడుగుతాడు. సో అలాంటి క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం ఎలా ఆన్సర్ చేయాలో. ఇప్పుడు చూడండి, ఇదే వాచ్ అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి 1 నుంచి 12 వరకు ఉంటాయి వాచ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, టోటల్ యాంగిల్ ఎంత, టోటల్ యాంగిల్ మధ్యలో ఎంత ఉంటుంది, ఇలా రౌండ్ యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత మనకి 360 డిగ్రీస్. ఓకే, టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్. టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్ అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అయ్యాయి మనకి? ఇక్కడ 12 పార్ట్స్ అయ్యాయి. చూడండి, 1 2 3 మొత్తం 12 పార్ట్స్ అయ్యాయి. 12 పార్ట్స్ అయ్యాయి అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ మొత్తం 12 పార్ట్స్లో ఇది ఒక పార్ట్. సో ఒక్కొక్క పార్ట్ యాంగిల్ ఎంతో మనకి ఫస్ట్ తెలియాలి. ఒక్కొక్క పార్ట్ యాంగిల్ ఎంత అంటే, ఇప్పుడు మొత్తం 12 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 12 చేస్తాం. సో 360 డివైడెడ్ బై 12 ఎంత? 30 డిగ్రీస్. 12 3s are 36, 0. సో ఒక్కొక్క యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్ వచ్చింది మనకి. సో ఒక్కొక్క యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి? 30 డిగ్రీస్ అవుతుంది అనమాట, ఇది కూడా. సో అన్నీ 30 డిగ్రీసే, ఒక్కొక్కటి 30 డిగ్రీస్ యాంగిల్. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, టైము ఫర్ ఎగ్జాంపుల్ 2:45 అయిందండి. 2:45 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ వచ్చి 9 దగ్గర ఉంటుంది, అవును. కానీ హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 2 దగ్గర ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అప్పటికే 2:45 టైం అయిపోయింది కాబట్టి 2 నుంచి ఇంకా ముందుకి కిందకు వచ్చేస్తుంది, 3 దగ్గరలోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి యాంగిల్ ఇంకా మారుతుంది. కాబట్టి అప్పుడు మనం కరెక్ట్గా యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇది 30 డిగ్రీస్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఇది కూడా 30 డిగ్రీస్. ఫైన్. కానీ ఇప్పుడు చూడండి, 1 2 3 4 టోటల్ ఇందులోని 5 పార్ట్స్ ఉంటాయి. ప్రతి నెంబర్కి మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 5 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇది మొత్తం 30 డిగ్రీస్ అయితే ఇది ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది, ఇది ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుందో ఆ యాంగిల్ కూడా మనకి కావాలన్నమాట. సో ఇక్కడ 30 డిగ్రీస్ బై ఇది 5 పార్ట్స్, మొత్తం 5 అంటే ఎంత? 6 డిగ్రీస్ వచ్చింది. ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 6 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అంటే ఇదెంత? 6 డిగ్రీస్ అనమాట. ఇది 6 డిగ్రీస్, ఇది 6 డిగ్రీస్, ఇది 6 డిగ్రీస్. నేను ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నాను, ఇక్కడ చూడండి, క్లియర్ చెప్తున్నా. 2:45 టైం అయింది, అప్పుడు హవర్స్ హ్యాండ్ 2కి 3కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలియదు, కాబట్టి అది తెలుసుకోవాలంటే మనకి ఈ యాంగిల్స్ కూడా ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి టైం 2:45 అయిందండి. అసలు ఇక్కడ యాక్చువల్లీ హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్కి రిలేషన్ ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు టైము కరెక్ట్గా 2 అయింది అనుకోండి, అప్పుడు హవర్స్ హ్యాండ్ 2 దగ్గర ఉంటుంది. ఓకే, మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది. ఫైన్. టైము 2 అయినప్పుడు 1 2 3 12. సో ఇక్కడ హవర్స్ హ్యాండ్ ఉంటుంది, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. టైము 2 అయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 2:10 అయింది అనుకోండి టైము, ఓకేనా. టైం 2:10 అయినప్పుడు హవర్స్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూసుకుంటే, చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 5 పార్ట్స్ వేస్తుంది అంటే ఈ హవర్స్ హ్యాండ్ ఈ 5 పార్ట్స్ తిరిగేసరికి ఈ మినిట్స్ హ్యాండ్ 1 అవర్ తిరిగేస్తుంది, అంతేనా. హవర్స్ హ్యాండ్ 2 నుంచి 3కి వచ్చేసరికి మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది? మొత్తం 12 నుంచి మళ్ళీ 12కి తిరుగుతుంది. అంటే హవర్స్ హ్యాండ్లోని ఈ 5 పార్ట్స్ హవర్స్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మినిట్స్ హ్యాండ్ 60 మినిట్స్. ఓకే, 5 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ ఎంతో ఇప్పుడు కనుక్కుందాం. ఒక పార్ట్ ఎంత అవుతుంది? అప్పుడు 5 పార్ట్స్ 60 మినిట్స్ అయితే
ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 12 మినిట్స్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రతి 12 మినిట్స్కి ఓకే మినిట్స్ హ్యాండ్ ఉంది కదా 12 మినిట్స్ తిరిగింది అనుకోండి, అప్పుడు హవర్స్ హ్యాండ్ ఏం చేస్తుంది, ఒకటి మూవ్ అవుతుంది ఇక్కడికి. ఓకే ఒకటి మూవ్ అవుతుంది. ఇంకో 12 మినిట్స్ తిరిగింది అనుకోండి, ఇంకొక స్టెప్కి మూవ్ అవుతుంది. ఇంకో 12 మినిట్స్కి ఇంకో స్టెప్, ఇంకో 12 మినిట్స్ ఇంకో స్టెప్. 60 మినిట్స్ అయిపోద్ది 3కి వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా 3 అవుతుంది టైం. అలా మనకి మూవ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం 2:45 అయింది, మనకి యాంగిల్ కావాలి, ఎంత యాంగిల్ అని అడుగుతున్నాడు. ఓకే మనకేం తెలుసు, 45 అంటే ఖచ్చితంగా మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. ఓకే కానీ 2:45 అప్పుడు 2 ఎక్కడ ఉంటుంది, ఈ హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు 45 కదా, 45లో 12 మినిట్స్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మనం. ఓకే అప్రాక్సిమేట్గా చూస్తే 12 4s are 48, అవునా, 12 4s are 48. కానీ ఎగ్జాక్ట్గా మనకు కావాలంటే 12 3s are 36, 12 3s are 36. 36 అంటే 3s అంటే 3, 1 2 3 అంటే ఇక్కడికి వస్తుంది, అంతేనా. ఇక్కడ హవర్స్ హ్యాండ్ ఉంటుంది. ఇది మీకు కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, కానీ కొంచెం మీరు బుర్ర పెడితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే ఇక్కడ ఏమి లేదు, మనం ఎప్పుడు చూసే క్లాకే, అది ఎలా తిరుగుతుంది అనేది ఇక్కడ మ్యాటర్ ఇక్కడ. ఓకేనా. సో 2 minutes 45 seconds. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నది అనుకోండి ముళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2:45 కదా టైము. ఓకే 2:45 అయింది టైము, అంటే 12 3s are 36, ఇంకో 9 రిమైండర్ ఉండిపోయింది, అంటే 9/12 అనమాట, 3/4. ఓకే 3/4 పక్కన పెట్టండి. ఓకే ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యాంగిల్ అడిగాడు అనుకోండి, క్లాక్ వైజ్ అడిగాడు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఉంటాయి క్లాక్ వైజ్ యాంగిల్ ఎంత, యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ ఎంత, ఇటు సైడ్ ఇంకొక యాంగిల్ వస్తుంది, ఇటు సైడ్ ఇంకొక యాంగిల్ వస్తుంది. క్లాక్ వైజ్ అంటే ఇటు, సో ఇటు యాంగిల్ అడిగాడని మనం అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees అనే యాంగిల్ 30, ఇది ఒక 30 30 30 60 30 90 30 120 30 150 30 180, ఇక్కడ ఇది 6 ఇది 6 12, మొత్తం 192 degrees. ఓకేనా 192 degrees. ఇంక ఇక్కడ 3/4 ఉండిపోయింది, 3/4. అలా మనం అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ క్లాక్ కాన్సెప్ట్ చెప్తున్నాను, క్లాక్ని ఎలా చేయొచ్చు, మనకు అసలు క్లాక్ ఎలా తిరుగుతుంది, అప్పుడు హవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, అప్పుడు వాటి మధ్య యాంగిల్స్ ఎలా కనుక్కోవచ్చు. ఓకే దీనికి ఒక మంచి షార్ట్ కట్ ఉంది, ఈ షార్ట్ కట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అసలు దీని షార్ట్ కట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి. దీని షార్ట్ కట్ మనం చూద్దాం తర్వాత. అండ్ ఇంకేం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టైం 3:30 అయింది అనుకోండి. ఓకేనా టైం 3:30 అయింది, 3:30 చూసుకోండి, అంటే మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు హవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు తెలుసు సెంటర్లో ఉంటుంది, ఎందుకంటే సగం తిరిగింది కాబట్టి. మినిట్స్ హ్యాండ్ సగం తిరిగింది కాబట్టి కరెక్ట్గా 3కి 4కి మధ్యలోకి హవర్స్ హ్యాండ్ వస్తుంది. ఓకేనా. ఓకే ఇప్పుడు 3:30, ఇప్పుడు యాంగిల్ ఎంతో కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఇది 30 ఇది 30, చూడండి ఇది 30 degrees ఇది 30 degrees, అవునా. అప్పుడు ఇంకా మిగిలింది ఇది ఎంత అవుతుంది, 15 degrees అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం కలిపి 30 సగానికి ఉందంటే 15 degrees, అంటే 30 + 30 60 + 15 75 degrees. సో ఇలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఓకే ఇందులో కూడా మనం ఇలా ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. మరి ఇలా 45s ఇలా వస్తేనే కొంచెం ఫ్రాక్షన్స్లో వస్తుంటాయి, అదొకటి ఇబ్బంది అవుతుంది కొంచెం. అందుకే దానికి షార్ట్ కట్ కూడా మన దగ్గర ఉంది. సో మనం ఆ షార్ట్ కట్ని ఫాలో అయిపోతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. తప్పకుండా మీకు ఎలాంటి కాన్సెప్ట్ కావాలో నెక్స్ట్ వీడియోలోని మీకు డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే అసలు మెసేజ్ కామెంట్ మెయిల్ ఏదో ఒకటి చేయండి, దానివల్ల నాకు కూడా ఏమైనా అర్థం అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.